హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్ లో లాస్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఆ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ వచ్చేసి ప్రెడికేట్ ఇంటర్ఫేస్. ఈ ప్రెడికేట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని ప్రోగ్రామింగ్ గా రాద్దాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనము సప్లయర్ ఇంటర్ఫేస్, కన్జ్యూమర్ బై కన్జ్యూమర్ ఇంటర్ఫేస్, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేటివి మనం వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి ప్రోగ్రామింగ్ అనేది అయితే నేర్చుకోండి. అండ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ లో లాస్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ వచ్చేసి ప్రెడికేట్. ఈ ప్రెడికేట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్ అనేది అయితే నేర్చుకుందాం ఈజీగా. సింపుల్ గా STS అనేది అయితే ఓపెన్ చేయండి. సింపుల్ గా STS ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. మెథడ్ జనరేట్ అవుతుంది, మెయిన్ మెథడ్ కూడా. అండ్ ఇక్కడ మనము సింపుల్ గా ఒక క్లాస్ అండ్ మెయిన్ మెథడ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఇంటర్ఫేస్ ది రిఫరెన్స్ గా తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ప్రెడికేట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా ప్రెడికేట్ అని టైప్ చేయండి. ప్రెడికేట్ కంట్రోల్ స్పేస్ టైప్ చేస్తే ఈ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసి ఇక్కడ మనకు ప్రెడికేట్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకు అందులో టెస్ట్ మెథడ్ ఉంటుంది. అండ్ మనకు రిటర్న్ టైప్ వచ్చేసి బులియన్స్ లో వస్తుంది ఈ ప్రెడికేట్ ఫంక్షన్. ఒకటి సప్లయర్ వచ్చేసి మనకు రిటర్న్ వాల్యూ ఉంది, ఫంక్షన్ ఇంటర్ఫేస్ వచ్చి రిటర్న్ వాల్యూ ఉంది. అండ్ కన్జ్యూమర్ బై కన్జ్యూమర్ వచ్చేసి నో రిటర్న్ వాల్యూ. ప్రెడికేట్ వచ్చేసి బులియన్స్ లో మనకు రిటర్న్ టైప్ అయితే వస్తుంది. సింపుల్ గా నేను ఇక్కడ జనరిక్ టైప్ వచ్చేసి ఇంటీజర్ వాల్యూ ఇస్తాను. ఇంటీజర్ వాల్యూ ఇచ్చేసి ఇంటీజర్ అని టైప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక రిఫరెన్స్ అనేది అయితే P1 అని తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అయితే ఇవ్వాలి కాబట్టి నేను సింపుల్ గా ఏ ఇచ్చేసాను, ఆరో టోకెన్. అండ్ ఇక్కడ బాడీలో మనము నేను పాస్ చేసిన ఇంటీజర్ వాల్యూ చెక్ చేసుకొని బులియన్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి నేను ఏ గ్రేటర్ దాన్ 18 అయితే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనకు మనం చేసిన ఇంటీజర్ వాల్యూ, పాస్ చేసిన ఇంటీజర్ వాల్యూ ఇక్కడ చెక్ చేసుకొని కరెక్ట్ అయితే ట్రూ వస్తుంది, రాంగ్ అయితే ఫాల్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మనము ప్రెడికేట్ ఇంటర్ఫేస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని కాల్ చేయాలి కాబట్టి సింపుల్ గా SYSOUT కంట్రోల్ స్పేస్ ఇచ్చేసి టెస్ట్ మెథడ్ లో మనము ఇంటీజర్ వాల్యూ అనేది అయితే టైప్ చేస్తే నేను 25 అయితే ఇచ్చేసాను. ఈ 25 పాస్ అయ్యి మనకి ఇక్కడ చెక్ చేసుకుంటుంది 25 గ్రేటర్ దాన్ 18. ఈ విధంగా ప్రెడికేట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ సింపుల్ గా ఒక స్టాటిక్ మెథడ్ అనేది అయితే క్రియేట్ చేసి మనం ఆ మెథడ్ ని కూడా కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. స్టాటిక్ బులియన్ రిటర్న్ టైప్ కాబట్టి బులియన్ అండ్ చెక్ మెథడ్ అనేది యూజ్ చేసి మెథడ్ నేమ్ వచ్చేసి చెక్ మెథడ్. ఇక్కడ మనము ఈ మెథడ్ లో బులియన్ రిటర్న్ టైప్ తీసుకున్నాం కాబట్టి సింపుల్ గా మనకు రిటర్న్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ if else కండిషన్ యూజ్ చేసి ఏజ్ చెక్ చేసుకుందాము. ఏజ్ గ్రేటర్ దాన్ 25 అయితే మనకు రిటర్న్ వాల్యూ వచ్చేసి ట్రూ, రిటర్న్ ట్రూ. అండ్ సింపుల్ గా ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఈ మెథడ్ ని మనము ఈ మెయిన్ మెథడ్ లో కాల్ చేద్దాము. సింపుల్ గా ప్రెడికేట్ ఇంటర్ఫేస్ ని రిఫరెన్స్ గా తీసుకొని ప్రెడికేట్ కంట్రోల్ స్పేస్ కొడితే మనకి ప్యాకేజ్ ఇంపోర్ట్ అవుతుంది. మనం ఇక్కడ ఇంటీజర్ వాల్యూ తీసుకొని సింపుల్ గా P2 రిఫరెన్స్ గా తీసేసుకొని నేను ఇక్కడ మెథడ్ రిఫరెన్స్ ని అయితే యూజ్ చేస్తాను. ఈ మెథడ్ రిఫరెన్స్ అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి, మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ సింపుల్ గా నేను ఆ స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయాలంటే మనకు ఎటువంటి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అవసరం లేదు కాబట్టి క్లాస్ నేమ్ తో మనము ఆ స్టాటిక్ మెథడ్స్ ని కాల్ చేయొచ్చు. అంటే మన క్లాస్ నేమ్ వచ్చేసి ప్రెడికేట్ డెమో. ఈ ప్రెడికేట్ డెమోతో మనము ఆ మెథడ్ ని కాల్ చేద్దాం. ప్రెడికేట్ అయినాక మెథడ్ రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 2 కాలన్స్ అయితే యూజ్ చేయాలి. 2 కాలన్స్ యూజ్ చేసి అక్కడ స్టాటిక్ మెథడ్ నేమ్ అయితే కాల్ చేయాలి. సింపుల్ గా ఈ విధంగా అయితే కాల్ చేసినట్లయితే మనము ప్రెడికేట్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని మనం ఇప్పుడు రిటర్న్ టైప్ అయితే ఇక్కడ ఈ మెథడ్ ని కాల్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనకు రిటర్న్ టైప్ బులియన్స్ లో వస్తుంది కాబట్టి సింపుల్ గా బులియన్ తీసుకుందాం. బులియన్ రిజల్ట్ ఈక్వల్ టు P2 డాట్ టెస్ట్. ఇక్కడ నేను 18 అనేది నెంబర్ అయితే ఇంటీజర్ వాల్యూ ఇచ్చేసాను. ఇప్పుడు ఆ రిజల్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్ లో రాసేసుకుందాం. మనకు రిజల్ట్ అయితే వస్తుంది. రిజల్ట్ ఇప్పుడు సింపుల్ గా మనము
యా ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేద్దాము. రన్ యాజ్ మీద క్లిక్ చేసి జావా అప్లికేషన్ అండ్ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకు 25 గ్రేటర్ దాన్ 18 ఇది ట్రూ అయింది మనకు. అండ్ నెక్స్ట్ ఈ 18 నెంబర్ ని ఇంటిజర్ వాల్యూని మనం ఈ మెథడ్ కి పాస్ చేసినట్లయితే ఇక్కడ 18 గ్రేటర్ దాన్ 25 కాదు, కాబట్టి ఎల్స్ పార్ట్ అనేది అయితే ప్రింట్ స్టేట్మెంట్ లో మనకు ప్రింట్ అవుతుంది. ఈ రిటర్న్ వాల్యూ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ ఫాల్స్ అనేది రిజల్ట్ లోకి వెళ్ళింది. రిజల్ట్ నుండి మనం ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాం అండ్ అవుట్పుట్ వచ్చేసి రిజల్ట్ అయితే ఫాల్స్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మీరు ప్రెడికేట్ ఫంక్షన్ ని ప్రెడికేట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మీరు లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ తో మనం ప్రోగ్రామింగ్ అనేది అయితే రాసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో నేను లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక వీడియో వచ్చేసి లాంబ్డా ఎక్స్ప్రెషన్ కాన్సెప్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ మనం ఓన్ గా ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకుని క్లాస్ లో మళ్ళీ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేయడం చేశాను ఒకటి. అండ్ ఇన్బిల్ట్ ఇంటర్ఫేస్ ఫంక్షన్స్ ని కూడా యూజ్ చేసి సప్లయర్, కన్స్యూమర్, బై కన్స్యూమర్ ఫంక్షన్, ఇప్పుడు ప్రెడికేట్ ఫంక్షన్ ని ఇవన్నీ మనము ఒక్కో వీడియోగా పార్ట్స్ వైడ్ గా మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేసాం మన ఛానల్లో. ఆ వీడియోస్ చూసి మీరు లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని బాగా ఈజీగా ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు కూడా ప్రోగ్రామింగ్ అయితే బాగా వస్తుంది. మీరు చూసి వదిలేస్తే కాదు, డైలీ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. ప్రోగ్రామ్ మీద గ్రిప్ అయితే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు.